హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గిర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్లో ఉన్నాం. సో మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతే మీకు తెలుస్తుంది, మనకి అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఒక్కసారి మనం రీప్లే బార్ చూద్దాం, ఎందుకంటే కొంచెం మిత్రులు రీప్లే బార్ కూడా డైలీ చేయండి అని చెప్పి అడుగుతుర్రు. సో ఎలా ఎంట్రీ ప్లాన్ అనేది నేను ఇవాళ ఆప్షన్స్లో నేను చేయట్లేదు. సో ఆప్షన్స్ డాట్ టు డాట్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ కూడా మనకి పర్సనల్గా పెడతారు. సో అందుకోసమే ఇది. సో మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఎంట్రీ ప్లాన్ ఏంటి అనేది నేను తెలుసు ఆల్రెడీ, వాళ్ళందరికీ మంచి డీసెంట్ ప్రాఫిట్ కూడా ఇస్తారు. ఇది మీరు ఒక్కసారి రిప్లై చూడొచ్చు. అది కొంచెం స్పీడ్గా పెడదాం, చూడు. ఇది రిప్లై బార్లో క్లియర్గా, ఇది రిప్లై బార్ అయిపోయాక మనం వచ్చేద్దాం. సో కొంతమంది లైవ్ అడుగుతారు. సో సెబీ వాళ్ళు లైవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో నేను సెబీ రిజిస్టర్ కాదు, అడ్వైజర్ని కూడా కాదు. సో మీరు అది గమనించాలి. సో నా ఇండికేటర్ల గురించి నేను ఏం చెప్తాను, నా మార్కెట్ ఏం చెప్తుందో దాని వరకే నేను ఎక్స్ప్లెయిన్ ఇండికేటర్లు ఏం చెప్తే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, కానీ నేను ఇక్కడ బై తీసుకో, ఇక్కడ కాల్ తీసుకో, ఇది అది చెప్పలేను. సో ఇది ఇది రెండోది ఏంటంటే మనకి నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూస్తా, ఇండెక్స్ చూస్తా, రెండో చార్ట్లు పెట్టుకుంటా. ఎందుకంటే నేను రెండింటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తా, 1 మినిట్ స్కాల్పింగ్ కూడా వెళ్ళిపోతా, అది వేరే విషయం. సో ఇది ఇంత పెద్ద క్యాండిల్ మనకు సెల్ అని పడ్డది. మనం ఇక్కడ ఒక చిన్న ఆ, ఇక్కడ మనం ఒక లాట్ సైడ్ యాడ్ చేసుకొని కొంచెం మనం రీటెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రీటెస్ట్ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ మన కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఉంటుంది ఇక్కడ. సో మిత్రులు కొంతమంది అడిగేది ఏంటంటే, మేము నిన్న కాడ ఇన్ని ఇండికేటర్లు 3 ఇండికేటర్లు పెట్టుకోవాలంటే మాకు కుదరదు కదా, ప్రీమియం లేదు కదా అని అడిగారు. సో నేను అందుకోసం ఈ రెండింటితో కూడా మనం మేనేజ్ చేసి మార్కెట్లో మనం ఇది చేయొచ్చు. సో అది నేను ఇలా చెప్పదామని నేను ఈ వీడియో చేస్తున్నా. చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ సెల్ సైడ్ పడ్డది. సో ఇది కన్సల్టేషన్ అయ్యి మనకి బ్రేక్అవుట్ ఇచ్చి మంచి పర్ఫెక్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ బై ఇచ్చేసింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం రీటెస్ట్ ఖచ్చితంగా వస్తుంది కదా, అప్పుడు మనం ఒక చిన్న లాట్ సైజ్ యాడ్ చేసుకుంటాం. సో కొంచెం మళ్ళీ పైకి వస్తే యావరేజ్ చేసుకుంటాం. ఇట్లా ఈ ప్లాన్ చేయాలన్నమాట. ఈ కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఉండాలి మనకి, తర్వాత ఇది చేయాలి, లేదంటే మనకి కుదరదు. సో మన డాట్ టు డాట్ లెవెల్స్ అనేది మన ప్రీమియం వాళ్ళకి అది అది వేరే సబ్జెక్టు. సో బట్ ఇది మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, సో మనకి ఈడ ఈడ మనకి బై ఇచ్చేసింది, కన్ఫర్మేషన్ ఇండికేటర్ కూడా నీకు ఇచ్చేసింది. చూడండి, కొంచెం రీటెస్ట్ రాగానే ఎంటర్ తీసుకొని వెళ్ళిపోయింది మార్కెట్. సో చూడండి, ఇక్కడ కూడా అంతే. అంటే క్యాండిల్ ఏమైనా బిగ్ సైజ్ పడితే మనం ఇది చేయొచ్చు. రెండోది ఏంటంటే, నేను రెండో విషయం ఏంటంటే, ఇలా నిఫ్టీ నేను 1 మినిట్లో చూసిన, ఒకసారి చూడొచ్చు. ఇదే నేను పెట్టింది. సో మనకి సెల్ సైడ్ ఇది హీరో జీరో అంటే 1 మినిట్లో మనం ట్రేడ్ తీసుకున్నా. సో కొంచెం ఈ దాకా క్యాప్చర్ చేసిన, క్లోజ్ చేసిన. సో చాలా పోయింది కానీ బట్ కొంచెం చేసిన, అయిపోయింది. రెండోది నాకు అత్యంత బెస్ట్ అని అంటే నాకు ఈ ఇండికేటరే. సో ఎందుకంటే ఈ ఇండికేటర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది కేవలం ఇది వాల్యూ బేస్డ్ మీద నడుస్తుంది ఇండికేటర్, చూడొచ్చు. సో ఇది నేను 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ అట్లా ప్లాన్ చేస్తూ ఉంటాను నేను. ఇది సో చూడండి, మనకి ఎంత పర్ఫెక్ట్గా సెల్ సైడ్ ఇది కూడా మనకి ఇచ్చేసింది, 5 మినిట్స్లోనే ఇచ్చేసింది. చూడండి ఇది. సో ఇది నేను యాక్చువల్లీ క్రిప్టోలో కానీ ఫారెక్స్లో కానీ యూజ్ చేయడానికి ఇష్టపడతా. సో బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తాను ఇది. తర్వాత స్టాక్స్లో మెయిన్ నేను స్టాక్స్లో హోల్డింగ్ కోసం ఏమైనా ఉంచాలంటే మాత్రం ఈ ఇండికేటర్నే ప్రిఫర్ చేస్తాను నేను. ఇది బయింగ్ జోన్లో ఉందా, సెల్లింగ్ జోన్లో ఉందా అని చెప్పి మార్కెట్ని నేను ఇది చేస్తాను. రెండోది ఏంటంటే, మనకి ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇది ఇస్తారు, దీనికి ఒక మనకి ఎస్ఎంసి డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఇవన్నీ మనం యాడ్ చేసడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా ఇండికేటర్స్ కావాలంటే మాత్రం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. అక్కడ నుంచి నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.